వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు మనం సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ నుంచి మొఘల్ ఎంపైర్ చూస్తున్నాం. ఈ మొఘల్ ఎంపైర్లో మనకి ఉన్న లెసన్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఏంటి అనే క్వశ్చన్ ఒకటి ఉన్నది. ఇది లెసన్, మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఏంటి. ఎందుకంటే ఆల్రెడీ మనం అందరి క్లాసులో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు టాపిక్ మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఇది. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఇవి, ఇది ప్రశ్న. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఇవి, లేదా మొఘల్ సామ్రాజ్య పతనమునకు ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు. మన ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రశ్న ఉంది, ఇలాంటి ప్రశ్న ఉంది. ప్రీవియస్ క్లాస్లో ఇలాంటి ప్రశ్న ఏంటి, ఇలాంటి ప్రశ్న అంటే కొంచెం స్లైట్ చేంజ్ ఉంటుంది. మొఘల్ సామ్రాజ్య పతనమునకు ఔరంగజేబు మత విధానం ఎంతవరకు ప్రభావితం, ఎంతవరకు కారణం. కానీ ఇక్కడ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అంటే మొత్తం పూర్తిగా ఔరంగజేబు యొక్క మత విధానం కాదు, ఔరంగజేబే పూర్తిగా బాధ్యుడు. ఒక మత విధానం కాదు, అదనమాట ఇక్కడ గమనించవలసింది. అక్కడ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు మత విధానం ఎంతవరకు అనేది అది ప్రశ్న. అక్కడ మనం అలా అడిగినప్పుడు మతం గురించి రాయాలి. ఇక్కడ మొఘల్ సామ్రాజ్య పతనమునకు ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అనే దాని గురించి మనం అడుగుతాం. టోటల్గా ఇక్కడ ఏంటంటే పతనానికి కారణాలు రాయాలి. అక్కడ మనకి ఔరంగజేబు మత విధానం రాయాలి. ఈ రెండు జ్ఞాపకం, ఎందుకంటే రెండు క్వశ్చన్లు చాలా ప్రాముఖ్యం. అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే అక్కడ ప్రశ్న ఇక్కడ ప్రశ్న అక్కడ రాసేస్తుంటాం, తప్పైపోతుంది. ఇక్కడ అడిగింది ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అంటే ఇక్కడ ఏం రాయాలంటే మొఘల్ సామ్రాజ్య పతనం గురించి రాయాలి. దీంట్లో మనం మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినప్పుడు పరిచయం, బాబర్చే స్థాపించబడి అక్బర్చే నిర్మించబడి సుస్థిరము చేయబడిన మొఘల్ సామ్రాజ్యం, సుస్థిరము చేయబడిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు తొలి పాలనా కాలంలో విస్తృతపరచబడిన మహోన్నత స్థాయికి చేరుకుంది. ఇట్లా సుమారు 150 సంవత్సరాలకు పైగా, సుమారు 150 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు తర్వాత పతనమైంది. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు బాబర్చే నిర్మించబడి, బాబర్చే స్థాపించబడి, అక్బర్చే నిర్మించబడి సుస్థిరము చేయబడిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు తొలి పాలనా కాలంలో విస్తృతపరచబడి, అంటే రాజ్యం చాలా విస్తరించి మహోన్నత స్థితికి చేరుకుంది. ఇట్లా సుమారు 150 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు తర్వాత పతనమైంది. సో ఇది ఒక సువిశాలమైన సామ్రాజ్యం. ఇంచుమించుగా 320 సంవత్సరాలు, అంటే 1526లో ప్రారంభమైన మొఘల్ సామ్రాజ్యం
1860 వరకు కొనసాగింది. అయితే 1860 వరకు కొనసాగింది, కానీ 1707 నుంచి అది నామమాత్రమైన రాజ్యంగానే ఉండిపోయింది. 1707 నుంచి నామమాత్రం, ఎందుకంటే అసమర్థులైన పాలకులు వచ్చారు. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైంది. దీనికి మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఏంటి అని మనం గమనించినప్పుడు మనకి ప్రశ్నలో ఇచ్చినట్టుగా ఎవరిది బాధ్యత అంటున్నాడు? ఔరంగజేబు బాధ్యత అంటాడు. అందువల్ల ఈ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడు అనే దాని గురించి మనం గమనించినప్పుడు మొదటిసారికి ఔరంగజేబు బాధ్యత. మొదటిది మత విధానం. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు బాధ్యుడనే దాంట్లో మనం చూసినప్పుడు ఔరంగజేబు బాధ్యతను మనం చూస్తాం. ఔరంగజేబు బాధ్యతలో అతని ఏ విధానాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి దారి తీసినాయి అంటే, మొదటిది మత విధానం మనం చూస్తాం. ఔరంగజేబు చేసిన అనేక మత విధానాల వల్ల, ఎందుకంటే ఇతను సనాతన సున్నీ మతస్థుడు ఔరంగజేబు. ఈ సున్నీ మతానికి చెందినవాడు కనుక ఇతను ఇస్లాం మతాన్ని తూచా తప్పక పాటించాడు. అందువల్ల ఔరంగజేబు యొక్క మత విధానం వల్ల దేశమున ముస్లిం రాజ్యంగా మార్చుటకు, హిందూ రాజ్యమైన భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడానికి మనుషులకు అనేక ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాల్లో భాగంగా అనేక దేవాలయాల్ని నేలమట్టం చేసేసాడు. హిందువులపై తీర్థయాత్రల పన్ను, జిజియా పన్ను విధించాడు. దీపావళి, హోలీ మొదలగు పండుగలు జరుపుకోరాదని శాసించాడు. సో మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ముఖ్యంగా ఇతని యొక్క మత విధానం. ఇతను సనాతన సున్నీ మతానికి చెందినవాడు. ఖురాన్ అనుసరించి ఖురాన్ విధానాలని ప్రచారం చేయాలనుకున్నాడు. అందువల్ల అధిక సంఖ్యాకులైన హిందువుల యొక్క మనసుని గాయపరిచి వాళ్ళని ఇస్లాములుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చాలామందిని చంపించేశాడు. అనేక దేవాలయాలను నిలమట్టం చేశాడు. హిందువులపై అక్బరు తీర్థయాత్రల పన్ను, జిజియా పన్ను రద్దు చేస్తే ఇతను మళ్ళీ తీర్థయాత్రల పన్నుని, జిజియా పన్నుని విధించాడు. దీపావళి, హోలీ మొదలగు పండుగలు జరుపుకోరాదని శాసించాడు. సో ఇలా మనం గమనించినప్పుడు ఔరంగజేబు యొక్క మత విధానాల వల్ల అధిక సంఖ్యాకులైన హిందువులు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైపోయారు. ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో అతను ప్రవేశపెట్టిన మత విధానాల వల్ల అందరూ కూడా అధిక సంఖ్యాకులైన హిందువులు వ్యతిరేకించారు. దానివల్ల ఆటోమేటిక్గా మొఘల్ రాజ్యానికి హిందువులకి మధ్య గ్యాప్ అనేది వచ్చి అక్బర్ కాలంలో ఇచ్చిన సహాయ సహకారాలు, స్నేహ సంబంధాలు నెమ్మదిగా వీరు విత్డ్రా ఉపసంహరించుకున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి తమ యొక్క స్నేహ సంబంధాలని కొనసాగించలేదు. ఇక రెండవదిగా ఔరంగజేబు యొక్క బాధ్యతలో రెండవ విధానం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి రాజపుత్ర విధానం. ఔరంగజేబ్ హిందువులలో అత్యధిక సంఖ్యాకులు, అత్యంత ధైర్య సాహసం కలిగిన వాళ్ళు, త్యాగ గుణం కలిగిన వాళ్ళు రాజపుత్రులు. అక్బర్ కాలంలో వీరిని ఒక ఉన్నతమైన పదవుల్లో నియమించాడు అక్బర్. కానీ ఔరంగజేబు ఏం చేశారంటే వీళ్ళని నమ్మలేదు.
వీళ్ళ నమ్మక వీళ్ళను కూడా హింసించడం ప్రారంభించింది, వాళ్ళని అవమానించడం ప్రారంభించింది. దాంతో రాజపుత్రులు కూడా మొఘల్ సామ్రాజ్యానికి దూరం అయిపోయారు. రాజపుత్రులు కూడా మొఘల్ సామ్రాజ్యానికి దూరం అయిపోయారు. దానివల్ల మొఘల్ సామ్రాజ్యం అనేది క్షీణించడం జరిగింది. ఇక సి, మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు బాధ్యతల్లో సి గమనించినప్పుడు దక్కన్ విధానం. దక్కన్ అంటే దక్కన్ పీఠభూమి. భారతదేశాన్ని 4 భాగాలుగా చేస్తే హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానము, దక్కన్ పీఠభూమి, పశ్చిమ తూర్పు కనుమలని మనం ఫస్ట్ ఇయర్లో భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితి గురించి చూసాం. ఇక్కడ దక్కన్ అంటే ఉత్తర భారతదేశం, హిమాలయ నర్మదా నది కింద, అంటే వింధ్య పర్వతాల కింద. ఈ దక్కన్ విధానం అన్నప్పుడు ఉత్తర భారతదేశం అంతా జయించేసిన తర్వాత ఔరంగజేబు దక్షిణ భారతదేశంలో ఈ దక్కన్ ప్రాంతాలను జయించాలి. ఔరంగజేబు దక్కన్లో జయించిన ప్రాంతాలని నేరుగా పరిపాలనలోకి తీసుకొచ్చేశాడు. అంటే ఏంటంటే ఇక్కడ అక్బర్ కానీ షాజహాన్ కానీ దక్కన్లో కొన్ని ప్రాంతాలు జయించారు. అహ్మద్ నగరు, బీజాపూరు, గోల్కొండ, ఈ ప్రాంతాలు జయించారు. కానీ మళ్ళీ ఆ ప్రాంతాలను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరం పన్ను కట్టుకునేవాడు, సంవత్సరం పన్ను కట్టించుకునేవాడు. అయితే ఇక్కడ ఔరంగజేబు ఆ దూరదృష్టి మానేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఆ లేకపోవడం వల్ల రాజు అక్కడి నుంచి మరల వెంటనే అక్కడున్న వాళ్ళు తిరుగుబాట్లు చేసేవారు. మళ్ళా వాటిని అనచడం కోసం ఔరంగజేబు రావటం. ఇలా ఔరంగజేబు దక్కన్లో చేయించిన ప్రాంతాలని నేరుగా పరిపాలన చేయటం వల్ల ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల తిరుగుబాట్లు జరిగాయి. వాటిని అనచడం కోసం ఔరంగజేబు 25 సంవత్సరాలు రాజధానిని ఢిల్లీని విడిచి దక్కన్లోనే ఉండవలసి వచ్చింది. అందుకని ఇక్కడ విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు అంటాడు, విఎస్ స్మిత్ అనే పండితుడు అంటాడు, దక్కన్ అతని దేహమునికే కాక అతని సామ్రాజ్యానికి సైతం సమాధి అయ్యను అంటాడు. దక్కన్ అతని దేహమునకే కాక అతని సామ్రాజ్యమునకు సైతము సమాధి అయ్యను అని అంటాడు. సో అందువల్ల ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోవటానికి ప్రముఖమైన కారణం ఏంటయ్యా అంటే, మొఘల్ సామ్రాజ్యం పతనం అవటానికి ప్రముఖమైన కారణం ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం. ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం. ఈ ఔరంగజేబు దక్కన్ విధానం అనేది అతను చేసుకున్న పనుల వల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు దక్కన్లో తన పూర్వీకులు అంటే అక్బర్ కానీ షాజహాన్ కానీ మళ్ళా ఆ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు పన్ను వసూలు చేసేవారు. ఇక్కడ ఔరంగజేబు అలా చేయకుండా ఔరంగజేబు దక్కన్లో జయించిన ప్రాంతాలన్నింటి నేరుగా తన పాలన కింద తీసుకొచ్చాడు. కరెక్టే, ఓకే, పర్వాలేదు. కానీ ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల తిరుగుబాట్లు జరిగేవి. వాటిని అనసడం కోసం ఔరంగజేబు 25 సంవత్సరాలు రాజధానిని విడిచి దక్కన్లోనే ఉండవలసి వచ్చింది. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు విఎస్ స్మిత్ పండితుడు చెప్పినట్లు దక్కన్ అతని దేహమునకే కాక అతని సామ్రాజ్యం సైతం సమాధి అయింది. ఇక మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాల్లో ఔరంగజేబు బాధ్యతలో అతని దేని వల్ల పతనమైంది అన్న దాని గురించి చూసినప్పుడు 4వది శీలదోషం. ఔరంగజేబు వ్యక్తిత్వం నందు అనేక దోషాలు కలవు. ఇతడు అనుమాన స్వభావుడు, కోపిష్టి. పాలనా నిర్వహణలో అధిక జోక్యము, గూఢచారి కార్యకలాపాల ద్వారా తనకి వ్యతిరేకులైన వారిని అనిసి అనేక మందిని శత్రువులుగా చేసుకున్నాడు. ఔరంగజేబు సహజంగా ఎవరిని నమ్మేవాడు కాదు.
ఔరంగజేబు సహజంగా ఎవరిని నమ్మేవాడు కాదు, ఎవరిని నమ్మడం కూడా జరిగింది. చివరికి తన భార్యని కూడా నమ్మేవాడు కాదు. అతనే స్వయంగా వంట చేసుకుని తినేవాడు, తన పిల్లలను కూడా నమ్మేవాడు కాదు. ఎందుకంటే అతను తన తండ్రిని చంపి సింహాసనానికి వచ్చాడు. రేపన్న రోజు తన కొడుకులు కూడా అలాగే చేస్తారేమో, తన భార్య కూడా అలాగే చేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఎవరిని నమ్మేవాడు కాదు. ఇట్లా ఔరంగజేబు విధానాల వల్ల మొఘల్ సామ్రాజ్యం పతనమైంది చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. సో ఈ 4 కారణాలు ఏంటి? ఆ 4 కారణాలు అంటే, ఒకటి మత విధానం, రాజపుత్ర విధానం, దక్కన విధానం, శీల దోషాలు. ఇవన్నీ కూడా ఔరంగజేబు బాధ్యత. అందువల్ల ఈ కారణాల వల్ల మొఘల్ సామ్రాజ్యం పతనమైంది అనుకుంటున్నారు చాలామంది. కానీ మన వాస్తవాలను గమనించినప్పుడు మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఒక్కడే బాధ్యుడు కాదు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఒక్కడే బాధ్యుడు కాదు, ఇంకా అనేక కారణాలు కలవు. ఏంటి ఆ కారణాలు అంటే రెండవ కారణం, ఔరంగజేబు అనంతరం బలహీనులను చక్రవర్తులు సింహాసనం అధిష్ఠించుట. ఔరంగజేబు అనంతరం బలహీనులైన చక్రవర్తులు సింహాసనం అధిష్ఠించారు. ఒక సమర్థవంతమైన రాజు, ఔరంగజేబు సమర్థవంతుడు, ఎక్కడ తిరుగుబాటు జరిగిన ఆయన చేసేవాడు. కానీ అతను ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సింహాసనం అధిష్ఠించిన చక్రవర్తులు అందరూ బలహీనులు, అసమర్థులు, భోగ విలాసపరులు. తన కుమారుడు బహదూర్ షా, వాడికి ఏమీ తెలియదు. ఎందుకంటే ఔరంగజేబు వాడికి ఏ యుద్ధ విద్యలు నేర్పలేదు. ఎందుకు నేర్పలేదంటే, ఒకవేళ వాడు మళ్ళీ ఇతని మీద తిరుగుబాటు చేస్తాడు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ తన తండ్రిని చంపొచ్చాడు కాబట్టి, షాజహాన్ చంపొచ్చాడు కాబట్టి, నా కొడుకు కూడా అలా చేస్తాడేమో అని అనుమానం. ఇది మనం చూసాం పైన. అందువల్ల ఔరంగజేబు తన కుమారులకి విద్యాబుద్ధులు కానీ సరైన పాలనా వ్యవస్థను నేర్పల. అందువల్ల ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం అధిష్ఠించిన చక్రవర్తులు బలహీనులు, అసమర్థులు అయిపోయారు, భోగ విలాసపరులు అయిపోయారు. నెక్స్ట్ మూడవ కారణం, మొఘల్ సామ్రాజ్య పతనానికి మూడవ కారణం వారసత్వ యుద్ధాలు. మొఘల్ సామ్రాజ్య పతనానికి మూడవ కారణం వారసత్వ యుద్ధాలు. వీరు నీతి నియమాలు, న్యాయ సూత్రాలని పాటించక బలవంతునిదే రాజ్యం. ఎందుకంటే ఇస్లాం మతం సేస్, ఖురాన్ ఏమంటుందంటే మైట్ ఈస్ రైట్ అంటే బలవంతునిదే రాజ్యం. మన భారతదేశం అయితే ఏమంటుందంటే పెద్ద కుమారుడు రాజ్యానికి రావాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇస్లాం మతం ఏం చెప్తుందంటే మైట్ ఈస్ రైట్, బలవంతునిదే రాజ్యం. ఆ బలవంతుడు రాజ్యం కాబట్టి ఆ కుమారుల్లో ఎవడైతే బలవంతుడో వాడే సింహాసనాన్ని అధిష్ఠించాలి. వీరు నీతి నియమాలు, న్యాయ సూత్రాలని పాటించక బలవంతునిదే రాజ్యం అనే సూత్రంపై చక్రవర్తి మరణించిన తరువాత సింహాసనాని కోసం వారసత్వ యుద్ధం చేసుకునేవారు. సో దానివల్ల ఇక్కడ ఒక వర్గం అనేది ఏర్పడిపోతుంది. ఒక తండ్రికి 4-5 కుమారులు అన్నప్పుడు ఆ స్థానంలో ఎవరికి అనుకూలమైన వాళ్ళు, దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం. సో అందువల్ల ఏంటంటే ఈ వారసత్వ యుద్ధం అనేది షాజహాన్ కాలంలోనే ప్రారంభం. ఇది మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాల్లో ఒక ప్రముఖమైన కారణం. ఇక 4వదిగా మనం గమనించినప్పుడు ఢిల్లీ సర్దార్ల నైతిక పతనము. శక్తి సామర్థ్యాలకి, త్యాగాలకి పేరు మోసిన సర్దార్లు నైతికంగా దిగజారి స్వార్థపరులుగా, వ్యభిచారులుగా, కుట్రదారులుగా మారిపోయారు. ఎందుకు ఇలా మారిపోయారు అంటే యథా రాజా తథా ప్రజ. రాజు అసమర్థుడు కాబట్టి రాజు కూడా విందులు వినోదాలతో కాలం గడుపుతూ రాజు నైతికంగా దిగజారిపోయాడు కాబట్టి వీరు కూడా రాజు ఎలా ఉంటే అలాగే. అందువల్ల ఇక్కడ యథా రాజా తథా ప్రజ అన్నట్లు
ఢిల్లీ సర్దార్లు కూడా తమ ప్రభువుల వలె విందులు వినోదాలలో మునిగి తేలటం, తమ విధులను మర్చిపోయారు, తమ విధుల్ని విస్మరించారు. అందువల్ల వీళ్ళు యుద్ధ సమయాల్లో విందులు వినోదాలతో కాలం గడపడం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళ వల్ల కూడా మొఘల్ సామ్రాజ్యం కొంతవరకు పతనమైందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఐదవ కారణం మనం చూసినప్పుడు మొఘల్ ఆస్థానం నందు ముఠా తత్వ తగాదాలు. ఏంటయ్యా ముఠా తత్వ తగాదాలు అంటే, ఢిల్లీ సర్దార్ల యందు ఐక్యత లేదు. పైగా వీరు 3 ముఠాలుగా చీలి పరస్పరము కలహించుకొని సాగారు. ఏంటి 3 ముఠాలు అంటే, ఇరానీ ముఠా, తురానీ ముఠా, హిందుస్థానీ ముఠా. ఇలా అంటే ఏంటంటే, ఇరానీ ముఠా అంటే ఇరాన్ దేశం నుంచి వచ్చిన ముస్లింలు, అంటే మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అందరూ ఒక ముఠా, అందరూ విదేశీయులు. తురానీ ముఠా అంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొంత స్థిరపడి. హిందుస్థానీ ముఠా అంటే ఎక్కడున్న వాళ్ళు. ఇలాగా 3 ముఠాలు ఏర్పడుతూ వాళ్ళు రాజులు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభం. ఇలా మొఘల్ ఆస్థానంలో ముఠాతత్వ తగాదాలు ఏర్పడినప్పుడు, వారసత్వ యుద్ధం వచ్చినప్పుడు ఈ ముఠాలు ఒక్కొక్క చక్రవర్తిని సమర్థిస్తుంది. ఎవరైతే సింహాసనం అధిష్ఠించాడో వాడు సింహాసనంలోకి వచ్చిన తర్వాత తన సింహాసనం అధిష్ఠించడానికి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ నంచివేయరు. ఎప్పుడైతే వాళ్ళందరూ నంచివేస్తారో ఆ రాజుకి, ఆ చక్రవర్తికి వారి యొక్క సహాయ సహకారాలు ఉండేవి కాదు. అందువల్ల ఇక్కడ మనకి మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రముఖమైన కారణం ఏంటంటే ఆస్థానం నందు ముఠాతత్వ తగాదాలు. ఇక 6వదిగా మనం చూసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం నందు లోపాలు, అంటే పాలనా నిర్వహణలో లోపాలు. మొఘల్ సైనిక విధానము, నిర్వహణలో లోపభూయిష్టమైపోయింది. మొఘల్ సైన్యం ముఖ్యంగా మున్సబ్దారీ విధానం వల్ల పుట్టింది. ఈ విధానంలో చక్రవర్తికి సైనికుడికి మధ్య ప్రత్యేక సంబంధం లేదు. ఎందుకంటే చక్రవర్తి ఒక మున్సిపుని నియమిస్తాడు. మున్సిప్ అంటే హోదా. వాడికి డబ్బులు ఇచ్చి లేకపోతే భూములు ఇచ్చి సైన్యాన్ని సమకూర్చమని. సైన్యము మున్సిబ్దారీ ఆధీనంలో ఉంటుంది కానీ చక్రవర్తి ఆధీనంలో ఉంటుంది. అప్పుడు యుద్ధ సమయంలో ఎవరి సైన్యమో తెలియదు, చాలా ఇబ్బందులు పడవచ్చు. అలాగే ఎవరి తరపున పోరాటం చేస్తున్నామో కూడా తెలియదు వీడికి. ఇతను ఏ రాజు ఎవరో కూడా తెలియదు. అలాంటి కన్ఫ్యూజ్లో కూడా సొంత సైనికులు చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొఘల్ సైన్యం నందు, మొఘల్ సామ్రాజ్యం నందు కొన్ని లోపాలు. ఏంటి ఆ లోపాలంటే, మొఘల్ సైనిక విధానం నిర్వహణలోనూ లోపభూయిష్టంగా ఉంది. మొఘల్ సైన్యం ముఖ్యంగా మున్సబ్దారీ విధానం వల్ల ఉంటుంది. ఈ విధానంలో చక్రవర్తికి సైనికునికి మధ్య ప్రత్యేక సంబంధం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. నెక్స్ట్ 7వది పాయింట్ మనం గమనించినప్పుడు నౌకాదళమును నిర్లక్ష్యం చేయట. 7వది ఏంటంటే నౌకాదళమును నిర్లక్ష్యం చేయట. మొఘల్ చక్రవర్తులు నౌకాదళ ప్రాధాన్యతను గుర్తించలేదు. ఎందుకంటే భారతదేశానికి సువిశాలమైన 6100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సో 6100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నప్పుడు వీళ్ళు యుద్ధాల్లో నౌకలను ఉపయోగించాలి అనే విషయాన్ని విస్మరించారు. అందువల్ల ఆంగ్లేయులు భారతదేశం వచ్చినప్పుడు ఆంగ్లేయులకి సువిశాలమైన నౌకా బలం ఉంది కాబట్టి ఆ నౌకా బలంలో ఆంగ్లేయుల చేతుల్లో నౌకా యుద్ధంలో ఓడిపోయారు. ఒకవేళ వీరు నౌకా బలాన్ని బలోపేతం చేస్తుంటే, నౌకా బలాన్ని నిర్మించుంటుంటే ఆంగ్లేయులను ఈజీగా వీరు ఓడించేవారు. దాంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఇంకా కొంతకాలం ఉండేది. సో దానివల్ల ఇక్కడ మనకి ఇబ్బంది రావడం జరిగింది. ఇక 8వ పాయింట్గా మనం చూసినప్పుడు ఆర్థిక దివాలా.
8వ పాయింట్గా మనం చూసినప్పుడు ఆర్థిక దివాలా. వేల కొలది కోట్ల రూపాయలను నిరుపయోగమైన కట్టడాలకు ఉపయోగించడం వల్ల, యుద్ధాలకు ఖర్చు చేయడం వల్ల మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసేస్తుంది. సో వీరు ఏం చేశారంటే, ముఖ్యంగా షాజహాన్ కాలంలో నిరుపయోగమైన కట్టడాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమం అంటే నదులకు ఆనకట్టలు కట్టించడం కానీ, చెరువులు నిర్మించడం కానీ, కాలువలు నిర్మించడం కానీ, రోడ్లు వేయించడం కానీ, లేకపోతే వాణిజ్య వ్యాపారాలను ప్రోత్సహించడం కానీ, పరిశ్రమల్ని నెలకొల్పడం చేయకుండా వేల కొలది కోట్ల రూపాయలని నిరుపయోగమైన కట్టడాలకు ఉపయోగించడం, యుద్ధాలకు ఖర్చు చేయటం, సైన్యానికి ఖర్చు చేయటం వల్ల మొఘల్ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఇన్వెస్ట్ చేస్తే, అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టుబడి పెడితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కము ఆదాయం మళ్ళీ పునరావృతం అవుతుంది, ఆదాయం వస్తుంటుంది రాజ్యానికి. ఇలా నిరుపయోగమైన కట్టడాలు, తాజ్మహల్, ఎర్రకోట, నెమలి సింహాసనం, జామా మసీద్ ఇలాంటి మీద యుద్ధాలు ఔరంగజేబు కాలంలో సుమారు 20 సంవత్సరాల్లో దక్కన్లో భీకరమైన యుద్ధాలు చేశారు. దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు. దీనివల్ల రాజ్యానికి ఆదాయం రాదు, ఉన్న ఆదాయం పోతుంది. అందువల్ల మొఘల్ సామ్రాజ్యానికి పతనానికి కారణాల్లో ప్రముఖమైన కారణం ఏంటంటే ఆర్థిక దివాలా. ఇక 9వదిగా మనం గమనించినప్పుడు మొఘల్ పరిపాలనా విధానంలోని లోపాలు. మొఘల్ పరిపాలనా విధానం అందలి లోపాలు. మొఘల్ పరిపాలనా యంత్రాంగం, దాని పటిష్టత కేవలం చక్రవర్తి శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడింది. చక్రవర్తి శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడదు. సో అందువల్ల ఏంటంటే, ఒక మంచి చక్రవర్తి, ఒక బలమైన, బలిష్టమైన, తెలివైన, విజ్ఞుడైన చక్రవర్తి వస్తే రాజ్యం బాగుండేది. మనం చూసాం బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు కాలాలు. వాళ్ళందరూ రాజనీతిజ్ఞులు, బలమైన వాళ్ళు, మంచి తెలివైన వాళ్ళు, యుద్ధవీరులు. అందువల్ల రాజ్యం కొనసాగింది. ఎప్పుడైతే ఔరంగజేబు మరణించాడో, ఔరంగజేబు మరణం తర్వాత ఆటోమేటిక్గా అసమర్థులైన పాలకులు రావడంతో, అసమర్థులైన చక్రవర్తులు రావడంతో, శక్తి సామర్థ్యాలు లేని చక్రవర్తులు రావడంతో మొఘల్ సామ్రాజ్యం అనేది ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఇక 10వదిగా మొఘలైన విదేశీ స్వభావం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మొఘలైల్లో చిరకాలంగా ఉన్న భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలు లెక్క చేయక వారు మన దేశంలో స్థిరపడారు. వారు విదేశీయులనే భావన మాత్రం భారతీయుల మనసు నుండి తిరిగిపోలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మొఘలులు విదేశీ స్వభావం. వాళ్ళు చాలా కాలం నుంచి భారతదేశం ఉన్నా వాళ్ళు భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలు లెక్క చేయకపోవారు మన భారతదేశంలో స్థిరపడ్డారు. అందువల్ల భారతీయులకి ఏమాత్రము కూడా వీళ్ళ మనోళ్ళు కాదు అనే భావన మనసులో ఉండిపోయింది. వీళ్ళు పరాయి వాళ్ళు, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు మనోళ్ళు కాదు అంటంతో వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించలేదు. ఆ వీళ్ళు విదేశీ స్వభావాలు అనే భావన మన మనసులో, అంటే భారతీయుల్లో, హిందువుల మనసులో అలా ఉండిపోయింది. ఆ మనసులో నుంచి తొలగల. దీనివల్ల కూడా తరచూ మొఘల్ సామ్రాజ్యం మీదకి ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు విదేశస్తులు మన హిందువులు ఎవరో కూడా సహాయం చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయటం వల్ల మనకేంటి, వాళ్ళ మనోళ్ళు కాదు కదా అనే భావన, మొఘలాయిలు విదేశీయులనే భావన మన మనసులో నుండి తొలగి పోలేదు. నెక్స్ట్ విదేశీయ దండయాత్ర. పతనమైపోయిన మొఘల్ సామ్రాజ్యం విదేశీ దాడుల్లో నాదిర్ షా, అహ్మద్ షా దండయాత్రల్లో చావు దెబ్బతింది. అసలే మూలిగే నక్క దానిపైన తాట్యంగా పడ్డట్టుగా
పతనం అయిపోతున్న రోజు రోజుకి దిగజారిపోతున్న మొఘల్ సామ్రాజ్యం మీదకి విదేశస్తులు కొంతమంది దాడి చేశారు. ఎవరా విదేశస్తులు అంటే నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ ఇలాంటి వాళ్ళు భారతదేశం మీద దాడి చేసి అనేక అపారమైన కనకరాశులు, ముఖ్యంగా షాజహాన్ కాలంలో చేసిన నెమల సింహాసనాలు ఇట్లాంటి అన్నింటినీ పట్టుకుపోయారు. దీనివల్ల ఇంకా ఆర్థికంగా దిగజారిపోయింది మొఘల్ సామ్రాజ్యం. నెక్స్ట్ ఆంగ్ల రాష్ట్ర పాలకులు స్వతంత్రులు అవుతారు. రాష్ట్ర పాలకులు అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలు విభజించాం. 22 రాష్ట్రాలకు మొఘలాయిలు పెట్టిన పేరు ఏంటంటే సుబా. ఆ సుబాల మీద ఒక అధిపతిని పెట్టేవారు, సుబేదార్. సుబాల మీద అధిపతిని సుబేదార్. ఇది రాష్ట్ర పాలకుడు అన్నమాట. ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం మీదకి విదేశీ దాడులు, అంతర్గత కలహాలకు గురవటం వల్ల మొఘల్ చక్రవర్తి వీటిని అణచలేకపోయాడో దీన్ని ఆసరాగా తీసుకుని మొఘల్ రాష్ట్ర పాలకులు, సుబేదార్లు స్వాతంత్రాన్ని ప్రకటించడం. సో సహజంగా ఇది జరుగుతుంది. తన యజమాని వచ్చిన సమస్యను పరిష్కరించకపోయినప్పుడు తన కింద పనిచేసే వాళ్ళు అతనికి తిరుగుబాటు చేస్తారు. జరిగిన కారణం కూడా ఇది. రాష్ట్ర పాలకులు స్వతంత్రులు అవుతారు. మొఘల్ సామ్రాజ్యం విదేశీ దాడులకు, అంతర్కలహాలకు గురవుట ఆసరాగా తీసుకుని మొఘల్ రాష్ట్ర పాలకులు అయిన సుబేదార్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇంకా 13వ కారణం ఇతర కారణాలు. ఏంటంటే ఇతర కారణాలు అంటే విశాల సామ్రాజ్యం, సరిగా రవాణా, వార్తా సౌకర్యాలు లేకపోవటం, హిందువులలో చైతన్యం రావటం మొదలగు కారణాలు కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. రాజ్యం చూస్తే పెద్దదైపోయింది, విశాల సామ్రాజ్యం, కానీ సరైన రవాణా సౌకర్యాలు, వార్తా సౌకర్యాలు లేవు. దాని పైపెచ్చు హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఎలాగైనా సరే కానీ ముస్లింలు ప్రారంభించాలి. దాంతో ఈ మొఘల్ సామ్రాజ్యం మీద హిందువులు ఏం చేసేవారు, తిరుగుబాటు చేశారు. చివరిగా 14వది ఏంటంటే ఆంగ్లేయుల విజృంభణ. వర్తక వ్యాపారం నిమిత్తం వచ్చిన ఆంగ్లేయులు నెమ్మదిగా భారతదేశంలో ఉన్న అంతర్కలహాలు తీసుకుని వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి రాజ్యాన్ని విస్తరించడం. దీంతో ప్లాసీ యుద్ధంలో 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపన జరిగింది. అది బక్సార్ యుద్ధంతో 1764లో అది స్థిరపడిపోయింది. ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చారో ఈ 2 యుద్ధాలు 1757 ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధాల్లో ఆంగ్లేయులు చేతుల్లో మొఘలాయులు ఎప్పుడైతే ఓడిపోయారో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం తాత్కాలిక పతనం అనేది ప్రారంభమైంది. అది ప్లాసీ యుద్ధంతోనూ బక్సార్ యుద్ధంతోనూ ముగిసింది. ఇలా ఆంగ్లేయుల విజృంభణ కూడా వర్తక వ్యాపారాల కోసం వచ్చిన ఆంగ్లేయులు నెమ్మదిగా భారతదేశం రాజకీయాల్లో జోక్యం చేసుకుని వాళ్ళు ఏం చేసినారంటే భారతదేశాన్ని ఆక్రమించారు. దాంతో మొఘల్ సామ్రాజ్యం పతనం అయింది. ఇట్లా 1857 సిపాయిల తిరుగుబాటులో మొఘల్ చివరి చక్రవర్తి అయిన రెండో బహదూర్ షా ఓడిపోవటం వల్ల మొఘల్ సామ్రాజ్యం ఏమైందంటే పతనం అయింది. సో దీస్ ఆర్ ది 14 points డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ. దీస్ ఆర్ ది 14 points డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ. ఏంటంటే మళ్ళొకసారి మీకు ఒక్కసారి పాయింట్స్ మనం చూద్దాం. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు మొదటగా ఔరంగజేబు బాధ్యత. చాలామంది ఏమంటున్నారంటే ఎక్స్పర్ట్స్ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు బాధ్యుడు. ఆయన ఎందుకు బాధ్యుడు అనేటప్పుడు అతని మత విధానము, రాజపుత్ర విధానము, దక్కన్ విధానము, శీల దోషాలు ఇవి. అయితే కొంతమంది అంటున్నారు కేవలం వీడు ఒక్కడే కాదు పతనానికి కారణం, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి అని కొన్ని కారణాలు చెప్తున్నారు. ఏంటా కారణాలంటే ఔరంగజేబు అనంతరం బలహీనులు అయిన చక్రవర్తుల సింహాసనాన్ని ప్రతిష్ఠించుట, వారసత్వ యుద్ధం, ఢిల్లీ సర్దార్ల నైతిక పతనం, మొఘల్ ఆస్థానం నందు ముఠాతత్వ తగాదాలు, మొఘల్ సామ్రాజ్యం నందు
లోపాలు. నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేయటం, నౌకాదళమును నిర్లక్ష్యం చేయటం. ఆర్థిక దివాలా, మొఘల్ పరిపాలనా విధానం నందలి లోపాలు. మొఘలాయుల విదేశీ స్వభావం, విదేశీయ దండయాత్రలు, రాష్ట్ర పాలకులు స్వతంత్రులగుట, ఇతర కారణాలు, ఆంగ్లేయుల విజృంభణ. ఇలా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఈ 14 కారణాలు మనకి మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం అవటం జరిగింది. అందువల్ల ఇక్కడ మనం ఈ క్వశ్చన్ మనం గమనించినప్పుడు దీన్ని మనం 1-4 సార్లు మన దగ్గర ఉన్న మెటీరియల్ని, ఇదే మెటీరియల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్ని దగ్గర పెట్టుకుని మనం చెప్పిన పాయింట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఔరంగజేబ్ బాధ్యతలు 4 పాయింట్లు ఉన్నాయి. అతని మత విధానం, రాజపుత్ర విధానం, దక్కన్ విధానం, శీల దోషాలు. ప్లస్ రెండవ కారణం అసమర్థులైన చక్రవర్తులు, బలహీనులైన చక్రవర్తులు సింహాసనం అధిష్ఠించుట ఔరంగజేబు తర్వాత, వారసత్వ యుద్ధం, ఢిల్లీ సర్దార్ల రైతుల పతనం, మొఘల్ ఆస్థానంలో ముఠాతత్వ తగాదాలు, మొఘల్ సామ్రాజ్యంలో లోపాలు, నౌకాదారులను నిర్లక్ష్యం చేయుట, ఆర్థిక దివాలా, మొఘల్ పరిపాలన విధానంలో లోపాలు, మొఘలుల విదేశీయ స్వభావం, విదేశీ దండయాత్రలు, రాష్ట్రపాలకు స్వతంత్రులగుట, ఇతర కారణాలు, ఆంగ్లేయుల విజృంభణ. ఈ 14 పాయింట్లు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు. ఇలాగా 1857 సిపాయిల తిరుగుబాటుతో మొఘల్ చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా ఓడిపోవడంతో మొఘల్ సామ్రాజ్యం అనేది ఏమైందంటే పతనం అయింది. సో జాగ్రత్తగా గమనించి నోట్స్ దగ్గర పెట్టుకుని 1-4 సార్లు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.